ఇంకా ఇటీవల మీ సంస్థల మీద ఐటీ దాడుల వెనుక కారణము చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. అందుకే మీరు ఆయన్ని ఎలా అయినా ఓడించాలని ఇప్పుడు ఈ నియోజకవర్గం ఎంచుకున్నారని ఒక టాక్. నిజమేనా? ఐటీ రైడ్ల వెనకాల ఎవరున్నారు, ఏం జరిగింది, ఎలా జరిగింది అనేసి నాకు పూర్తి అవగాహన దానిపైన ఉన్నది. అది సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను దాని గురించి డిస్కస్ చేస్తాను. అంతేగాని నేను కాన్స్టిట్యున్సీలో చంద్రగిరి నా సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నేను సెలెక్ట్ చేయడం జరిగింది. నాకు ఇంకోటి ముఖ్యంగా నాకు అవతల వ్యక్తి ఎవరు అనేది నాకు అవసరం లేదు మేడం. నేను ఎలా గెలవాలనుకుంటే నాకు ముఖ్యం. చెవిరెడ్డిని వ్యతిరేకించే వైసీపీలో ఉన్న కొందరి మద్దతే మీకు మద్దతు ఇస్తున్నారు, మీకు మద్దతు ఇస్తున్నారు కాబట్టే మీకు ఇంత ధైర్యం వచ్చింది, ఇంత ధైర్యంగా ముందుకెళ్తున్నారు అనుకోవచ్చా? ఇది నాకు ధైర్యం కాదు, ఇది ఒక పార్టీ కేటర్కి ధైర్యం. నాకు టికెట్ వస్తే వాళ్ళకి నా పైన ఒక నమ్మకం. దివాకర్ రెడ్డి అయితే ఖచ్చితంగా మా వెనకాల నిలబడతాడు, అతనైతే మేము ఏమైనా చేయగలుగుతాం, అతనికైతే గెలిచే వ్యక్తి అనేది వాళ్ళకి నేను ఒక ధైర్యంగా కనిపిస్తాను కంటికి. ఆ ధైర్యాన్ని ఖచ్చితంగా నేను నిలబెడతాను. వాళ్ళు నా పైన ఎన్ని హోప్స్ పెట్టుకున్నారో అవన్నీ హోప్స్ కూడా నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. ఇంకొకటి, చంద్రగిరిలో మీరు ఘనంగా మీ పుట్టినరోజులు జరుపుకుంటుంటే ఎక్కడ మీ ఫ్లెక్సీలు కానీ పోస్టర్లు కానీ ఉండనివ్వకుండా చేశారు చెవిరెడ్డి గారు. ఇంకా మీకు ఫోన్ చేసి ఏంటిది అని ప్రశ్నించారు. మిమ్మల్ని పుట్టినరోజు జరుపుకోనివ్వలేదు ప్రశాంతంగా అని ఒక టాక్ నడుస్తోంది. నిజమేనా? అసలు ఏం జరిగింది? కాన్స్టిట్యూన్స్ ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే అది. 170 సెగ్మెంట్లు ఉంటే చంద్రగిరిలో కొత్త రూల్స్ ఉంటాయి, కొత్త జీవోస్, కొత్త రూల్స్ వస్తాయి. సో వాళ్ళు ఎలా పైకి వచ్చారనేది మర్చిపోయి ఈరోజు ఒక బర్త్డే ఫంక్షన్కి ఒక ఫ్లాగ్ కట్టినా, ఒక పోస్టర్ కట్టినా కూడా కట్టేదని కూడా లేని పరిస్థితి అయిపోయింది అది. సో వాళ్ళు ఎన్నెన్నో ఇబ్బందులు పెట్టారు నన్ను. సో ఆ ఇబ్బందులకి, ఆ బెదిరింపులకి దానికంతా నేను లొంగేవాడిని కాదు, దానికంతా నేను భయపడేవాడిని కాదు. అంటే నేను కష్టపడి పైకి వచ్చినవాడిని, నేను కష్టపడి 10 మందికి నేను సహాయం చేసినవాడిని. నేను కమిషన్ తీసుకొని ఏజెంట్ల దగ్గర పోయేసి వాళ్ళని మోసం చేసి వీళ్ళని మోసం చేసి కాంట్రాక్ట్ వర్కర్ల దగ్గర కాంట్రాక్ట్ కమిషన్ తీసుకొని క్వారీల్లో గుళ్ళల్లో ఇసుకలో డబ్బులు తీసుకొని ఎదిగినోడిని కాదు నేను ప్రతి రూపాయి కూడా ఈరోజు ప్రజలు నేను ఖర్చు పెట్టింది కావచ్చు, ప్రజలు సహాయం చేసేది కావచ్చు, నేను నీతి న్యాయంగా కష్టపడిన డబ్బులోనే కొంత భాగం నేను ప్రజలకు ఖర్చు పెడతా వచ్చాను కాబట్టి నాకు ప్రజల మద్దతు, నాకు సపోర్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు బర్త్డే రోజు అవన్నీ చేసినారు, కానీ అవన్నింటి కూడా నేనేమీ పట్టించుకోలేదు. భగవంతుడు ఉన్నాడు, వాళ్ళకి కాలం సమానం చెప్తానని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. అతి త్వరలో సమానం చెప్పే సమయం వస్తాయని భావిస్తున్నాను. ఓకే, మీరు కొంచెం సాఫ్ట్గా చెప్పారు, కాకపోతే మీకు మనసులో అయితే ఉంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇవన్నీ చేశారు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆయన ఓడించి మీరు ఎలా అయినా ఆయనకి ఆ రకంగా బుద్ధి చెప్పాలనుకుంటున్నారు. నాకు ఆయన్ని ఓడించేదానికన్నా కూడా చంద్రగిరిలో తెలుగుదేశం జెండా ఎగరేయాలనేది నా కోరిక. వేసి నేను ఎమ్మెల్యే గెలవాలనేది నా కోరిక. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత కాన్స్టిట్యున్సీ ప్రజలు ఎంత ఆనందంగా ఉంటారో, ఎంత హ్యాపీగా ఉంటారో, వాళ్ళకి ఎలాంటి ఫ్యూచర్ని కలిగిస్తానో, ఒక యువతకి ఎలాంటి దారిలో వెళ్తే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది అనేసి నేను చూపించి నేను ప్రూవ్ చేస్తానని చెప్పేసి నా సిద్ధాంతంతో నేను ముందుకు వస్తాను. నేను ఓకే.